నమస్కారం. అద్వైతం యూట్యూబ్ ఛానల్‌కి మీ అందరికీ సాదర స్వాగతం. ఈరోజు ఒక కొత్త విషయంతో మీ ముందరికొచ్చాను. ఇప్పుడు ఇరాన్‌లో యుద్ధం జరుగుతుంది గదా! ఈ యుద్ధము ముండేన్ ఆస్ట్రాలజీ ప్రకారం అంటే మేధిని జ్యోతిష్య ప్రకారము మనము ఈ యుద్ధానికి సంబంధించినటువంటి విషయాల్ని పరిశీలిద్దాం. అదేవిధంగా మనకు యుద్ధానికి సంబంధించి దానికి కారణం ఏమిటి? తర్వాత ప్రస్తుతానికి ఈ యుద్ధ పరిస్థితులు ఎప్పుడు సద్దుమణుగుతాయి? దీని ప్రభావం భారతదేశం మీద ఎలా ఉంటుందో మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఇరాన్‌లో జరుగుతున్న యుద్ధము కేవలం మిడిల్ ఈస్ట్ కంట్రీ అంటే మిడిల్ ఈస్ట్ దేశాలకు మాత్రమే పరిమితం కాదు. దాని ప్రభావము ఇప్పటికే భారతదేశంలో కనిపించడం ప్రారంభమైంది అని మీకు తెలుసు. ప్రపంచంలో జరిగే ఒక దేశంలో జరిగే ఒక సంఘటన మరొక దేశము యొక్క ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుందో ప్రస్తుతం మనం చూస్తున్నాం కూడా. అంటే ఎక్కడో యుద్ధం జరిగితే ఎక్కడో ధరలు పెరగడం అట్లాంటివి అనమాట. అదేవిధంగా అంతర్జాతీయ రాజకీయాలు, ఎనర్జీ మార్కెట్ అంటే ఆయుధ పోటీ. ఇది మాత్రమే కాదు, ఈ మేదిని జ్యోతిష ప్రకారం కూడా ఈ పరిస్థితి మేము పరిశీలించినప్పుడు చాలా ఆసక్తికరంగా ఉంది. అయితే గ్రహాల సంచారము అనేది ప్రపంచ రాజకీయాలు, యుద్ధాలు, ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపెడుతుందని మన ప్రాచీన జ్యోతిష శాస్త్రము చెబుతుంది. దాన్నే మేదిని జ్యోతిష్యం అని అంటుంటారు. మేదిని అంటే భూమి అనమాట. మరి దీనికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని మనం ఇప్పుడు ప్రస్తావించినట్టయితే, ఇప్పుడు గమనించండి, మొన్న ఈ మధ్య గ్యాస్ ధరలు పెరిగాయి. అంటే దాదాపు 60 నుండి 65 రూపాయలు ఎల్పిజి గ్యాస్ ధర పెరిగింది. ఇది మొత్తం మిగతా రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్రాలలో, అన్ని రాష్ట్రాలలో దాదాపు 60 రూపాయలు పెరిగింది. అయితే ఈ కమర్షియల్ గ్యాస్ ఏదైతే ఉంటుందో దాన్ని కొన్ని రోజుల వరకు ఇవ్వకూడదు అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని కూడా మీకు తెలుసు. అదేవిధంగా అంటే వంట ఇంటి గ్యాస్ కానివ్వండి, లేదా కమర్షియల్ గ్యాస్ కానివ్వండి పెరిగింది. ఇప్పుడు ముండేన్ ఆస్ట్రాలజీ లేదా మేదిని జ్యోతిష ప్రకారం చూసినట్టయితే కొన్ని ముఖ్యమైనటువంటి గ్రహస్థితులు కనబడుతున్నాయి. అంటే ఈ గ్యాస్ ధరలు కానివ్వండి, లేదా ఆయిల్ ధరలు కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి కొన్ని గ్రహాలు కారణమవుతుంటాయి ఆ ధరలు పెరగడానికి. ముఖ్యంగా మార్స్ లేదా అంగారక గ్రహం. ఇది యుద్ధము, అగ్ని, ఆయుధాలు, ఎనర్జీ రంగాన్ని సూచిస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతము జగర్లగ్నాన్ని అనుసరించి ఈ కుజగ్రహ ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల ప్రపంచంలో యుద్ధ వాతావరణం పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈ అంటే మార్స్ అంటేనే యుద్ధ దేవత అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటి గ్రహం రాహు. ఈ రాహు ఏం చేస్తుంటుందంటే ఇది అనిశ్చితి ఇస్తుంది. అదేవిధంగా మార్కెట్ షాక్లు, అకస్మాత్తుగా జరిగేటువంటి మార్పులన్నిటికీ ఇది కారణమవుతుంది. రాహుగ్రహ ప్రభావం కనుక పెరిగితే ధరల్లో లేదా నిత్య జీవితంలో ఆకస్మికమైనటువంటి మార్పులు కనబడుతుంటాయి. ఇంకొక గ్రహం ఏంటంటే శని. ఇది ఆర్థిక ఒత్తిడి, దీర్ఘకాలికంగా వచ్చేటువంటి సమస్యలు, అంటే ఒక సందర్భం జరిగిన తర్వాత వచ్చేటువంటి పర్యవసనాలన్నిటి కూడా ఈ శని కారణమవుతూ ఉంటుంది. ఈ 3 గ్రహాల పరస్పర ప్రభావం వల్ల ఇప్పుడున్నటువంటి మార్కెట్స్ అన్నీ కూడా ఒడిదుడుకులకు లోనవ్వడం అని చెప్పేసి మనము గమనించవచ్చు. అందుకే ఈ గ్యాస్ ధరలు పెరగడము లేదా ఆయిల్ ధరలు పెరగడం ఒక్క రోజులో జరిగినటువంటి సంఘటన కాదు. ఇది పెద్ద జియో పొలిటికల్ ఇష్యూ అని మనం అనుకుంటున్నాము. ఇది జ్యోతిష శాస్త్రంలో లేదా జ్యోతిష చక్రంలో, జగర్లగ్నంలో ఒక ముఖ్యమైనటువంటి కారణము మరియు ముఖ్యమైనటువంటి భావన. అది కాకుండా ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను. పెట్రోల్ ధరలు ఏమన్నా 150 రూపాయల వరకు చేరుకుంటాయా? ఇది చాలామంది నన్ను అడుగుతున్నారు కూడా. గురుగారు ఏంటి ఈ మార్కెట్‌కు సంబంధించిన వివరణ చేయమని చెప్పేసి నన్ను అడుగుతున్నారు. దానికి నేను విశ్లేషణ ఇది. అయితే పెట్రోల్, డీజిల్ ధరలనేవి భారీగా పెరుగుతాయా అంటే, మరి మేదిని జ్యోతిష ప్రకారము క్రూడ్ ఆయిల్, ఇప్పుడు ఏదైతే ముడి ఆయిల్ ఉందో దానికి సంబంధించి, అది కాకుండా ఎనర్జీ మార్కెట్స్ దీనిపైన సేమ్ ఇంతకుముందు చెప్పినటువంటి గ్రహాల ప్రభావం అంటే కుజుడు, అదేవిధంగా రాహు మరియు శుక్రుడి యొక్క ప్రభావం ఉంటుంది. అంటే కుజుడు యుద్ధాలు, ఆయిల్ సరఫరా రూట్, అదేవిధంగా రాహు అంతర్జాతీయ మార్కెట్లలో జరిగేటువంటి ఆకస్మిక మార్పులు, శుక్రుడు ఏదైతే ధరలు లేదా దానికి సంబంధించినటువంటి వాల్యూస్ వాటిని ఫ్లక్చుయేట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఈ 3 గ్రహాల ప్రభావము వల్ల ఎనర్జీ మార్కెట్ ఏదైతే ఉంటుందో అది చాలా వేగంగా మారుతుంది. అందుకే ఈ క్రూడ్ ఆయిల్కి సంబంధించినటువంటి ధరలు పెరిగితే పెట్రోలు, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అది భారతదేశానికి సంబంధించి అత్యంత కీలకంగా ఉంటుంది. ఎందుకంటే భారతదేశ జాతక చక్రం ఎలా ఉందంటే ప్రస్తుతం
కుజ మహర్దశలో రాహు యొక్క అంతర్దశ ప్రభావము ఈ భారతదేశం మీద ప్రస్తుతం కనబడుతుంది. అయితే ఈ దశలో ఏం జరిగే అవకాశం ఉంటుందంటే, సైనికపరమైనటువంటి ఉద్రిక్తతలు, అంతర్జాతీయ రాజకీయ ఒత్తిడిలు మరియు ఈ ఎనర్జీ మార్కెట్‌కి సంబంధించినటువంటి ఏదైతే రక్షణ రంగంలో లేదా ఆయుధ రంగంలో అతిపెద్ద మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. భారతదేశంలో మరి కొద్ది రోజుల్లో మనం ఇది గమనించవచ్చు, చూడవచ్చు. ఇవన్నీ గూడా ఈ రాహు యొక్క అంతర్దశ అనేది 2026 ఫిబ్రవరి అంటే దాదాపు ప్రారంభం అయిపోయింది. ఈ ప్రారంభం దాదాపు ఒక సంవత్సరం పాటు ప్రభావం చూపెడుతుంది. అంటే ఒక 1 ఇయర్ ఈ రాహు యొక్క అంతర్దశ ప్రభావం అనేది భారతదేశము ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అందుకే ఈ కాలంలో ప్రపంచ రాజకీయ పరిస్థితులు మరింతగా, మరింత తొందరగా మారిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. అది నిత్య జీవితమైనటువంటి అంటే నిత్య జీవన ప్రయాణంలో ప్రతి ఒక్కరి మీద ప్రభావం చూపెట్టే అవకాశం ఉంటుంది. అది కాకుండా ఈ ఏప్రిల్ మంత్ అంటే ఇప్పుడు వచ్చేటువంటి ఏప్రిల్ 2026 గ్రహ సంచారాలు ఎలా ఉన్నాయంటే, ఈ గ్రహ సంచారం ఈ ముండేన్ ఆస్ట్రాలజీ లేదా మేదిని జ్యోతిషంలో ఇవి చాలా ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పడం జరుగుతుంది. ఈ 2026 ఏప్రిల్ ప్రారంభంలో కుజగ్రహ సంచారము అగ్నితత్వ రాశుల్లో బలపడే అంశాలున్నాయి. బలపడే సూచనలు కనబడుతున్నాయి. అది కాకుండా శని యొక్క ప్రభావము అంటే మీనంలో ఉండడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచవచ్చు. అది కాకుండా రాహు గ్రహ ప్రభావం ఏదైతే ఉంటుందో మన ప్రపంచంలో, అందులో భారతదేశం కీలకంగా ఉండేటువంటి ప్రతి ఒక్క ప్రాంతాలలో ఒక మార్పుకి కారణం అయ్యే అవకాశం ఉంటుంది. అంటే సూక్ష్మంగా చెప్పొచ్చు ఏంటంటే 2026 ఏప్రిల్ నుండి ఇంకా కొంచెం ఉద్రిక్తతలు పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పుడు మరి ఇరాన్ దేశము అంటే యూఎస్ దాడి చేస్తుంటే ఇరాన్ కూడా వెనకకు తగ్గట్లేదు, గమనించారా? మరి ఎందుకు? ఇరాన్ యొక్క జాతక చక్రము మరియు ఆ దేశ యొక్క చరిత్రను పరిశీలించినట్టయితే ఒక విషయము మనకు స్పష్టంగా కనబడుతుంటుంది. ఆ దేశము సాధారణంగా సాధారణంగా అంటే ఆ ఇరాన్ దేశ కుండల్ని పరిశీలించినట్టయితే ఆ దేశం సాధారణంగా ఎలాంటి ఒత్తిడులకు లొంగదు. కుజగ్రహ మరియు ప్లూటో అట్లాంటి గ్రహాలు ఈ యొక్క ఇరాన్ అంటే ఆ ప్రాంతాన్ని, మిడిల్ ఈస్ట్‌ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. దాని ప్రభావం వల్ల చివరి వరకు పోరాడే స్వభావం కలిగి ఉంటాయి సహజంగానే ఇరాన్ లాంటి దేశాలు. కాబట్టి ఈ యుద్ధం అనేది తొందరగా ముగుస్తుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే జ్యోతిష చక్రాన్ని, ఈ యొక్క జగర్ లగ్నాన్ని పరిశీలించినట్టయితే కొద్దిగా సమయం పట్టే అవకాశమే కనబడుతుంది. మరి అది కాకుండా ఇప్పుడు మిడిల్ ఈస్ట్ ఉంది. మిడిల్ ఈస్ట్‌లో చాలామంది దుబాయ్, ఖతార్, అబుదాబి నగరాలలో మనవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవి ముఖ్యంగా ప్రపంచానికి సంబంధించి ఆర్థిక కేంద్రాలుగా మారి ఉన్నాయని చెప్పేసి ఈ విషయాన్ని మీ అందరికీ తెలుసు. కానీ మేదిని జ్యోతిష ప్రకారము ఇప్పుడున్నటువంటి అంటే నేను ఇప్పుడు చెప్పినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి వాటి మీద రాహుగ్రహ ప్రభావం పెరుగుతుంది. పెరగడం వల్ల ఈ యొక్క దేశాల మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో అంటే పర్టికులర్‌గా షేర్ మార్కెట్స్ కానివ్వండి, మిగతా మార్కెట్స్ కానివ్వండి, ఇవి కుప్పకూలే అవకాశము కనబడుతుంది. అది కాకుండా దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ రంగం ఏదైతే ఉంటుందో ఈ మధ్య కాలంలో మీరు గమనించినట్టయితే చాలా వేగంగా పెరగడం మీరు చూడొచ్చు. అంటే చాలా వేగంగా ఈ దుబాయ్ మార్కెట్స్ అన్నీ కూడా పెరిగినాయి. అంతే వేగంగా ఇప్పుడు కరెక్షన్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే తొందరగా అనిశ్చితికి లోనయ్యే అవకాశము మనకు కనబడుతూ ఉంటుంది. ఇంకా మరి ఇంకొక ప్రశ్న మీరు వేయొచ్చు. ప్రపంచం ఆర్థిక మాంద్యం దిశగా కొనసాగుతుందా? మరి భారత్‌కి అవకాశాలు ఎలా ఉంటాయి? అనే విషయాన్ని మీరు అడిగినట్టయితే శనిగ్రహ ప్రభావం పెరిగినప్పుడు సాధారణంగానే ఈ యొక్క శని ప్రభావం వల్ల మాంద్యము అంటే రెసిషన్ వస్తుంది. కానీ ఇదే సమయంలో రెసిషన్ అనేది కొన్ని దేశాలకు అవకాశాలను ఇస్తూ ఉంటాయి. అంటే ముఖ్యంగా భారతదేశానికి సంబంధించినటువంటి అంటే భారత్ లాంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వీటికి చక్కగా అవకాశాలు కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా భారత్ విషయంలో ఇప్పుడు మనకున్న బలం ఏంటంటే జనాభా, రెండవది టెక్నాలజీ, మూడోది స్టెబుల్‌గా ఉండేటువంటి మార్కెట్స్. ఈ కారణాల వల్ల ప్రపంచము ప్రపంచంలో ఉండేటువంటి పెట్టుబడిదారులను భారతదేశము ఆకర్షిస్తూ ఉంటుంది. అది కాకుండా మార్కెట్ అనేది బలమైనటువంటి శక్తిగా మారబోతుంది. భారత్ ఈ మిగతా దేశాలతో సంబంధాలు కలిగి ఉండడం. ముఖ్యంగా భారత్, రష్యా సంబంధాలు
దీర్ఘకాలికంగా కొనసాగడం మనం చూడొచ్చు. అంటే మనకు నాన్ అలైడ్ మూవ్‌మెంట్ నుండి ఈ యొక్క రష్యా, భారత్ సంబంధాలు కనబడుతుంటాయి. అయితే ఈ ఈ సందర్భంలో అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కుజగ్రహ, రాహు అంతర్దశ ప్రభావం వల్ల భారత్, రష్యా బంధాలు వ్యూహాత్మకంగా బలపడే అవకాశం కనబడుతుంది. ఎనర్జీ రంగంలో, అది కాకుండా రక్షణ రంగంలో, ఇంకా అంతరిక్ష సాంకేతిక రంగాలలో మనము రష్యా, అది కాకుండా భారతదేశము మధ్య సంబంధ బాంధవ్యాలు పెరిగే అవకాశాలుంటాయి. అది దాంతోపాటు ఇప్పుడు మనకు ఈ ఆయిల్ సరఫరా గూడా రష్యా నుండి వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతున్నది. ఎందుకనంటే మనకు సహజంగానే ఆ యొక్క రష్యా మనకు బెనిఫిట్ చేస్తూ ఉంటుంది. ఇక సాధారణమైనటువంటి భారతీయుడి మీద ప్రభావం ఎలా ఉంటుందంటే మేదిని జ్యోతిష ప్రకారంగా ఈ యుద్ధం, ఇప్పుడు జరుగుతున్నటువంటి అనిశ్చిత పరిస్థితి, వీటి వల్ల సాధారణమైనటువంటి భారత పౌరుల జీవితము ఎలా ప్రభావం అవుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. ముఖ్యంగా ఇన్ఫ్లేషను, ఈ ఇన్ఫ్లేషన్ ఒకసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు గ్యాస్ ధర పెరిగింది. అది కాకుండా పెట్రోల్, గ్యాస్ ధర పెరగగానే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయో దాంతో ట్రాన్స్‌పోర్టేషన్ ఇబ్బంది కలిగి వస్తువుల ధరలు కూడా పెరుగుతూ ఉంటాయి. కానీ మన జీవితాలు అంత వేగంగా పెరగవు. కాబట్టి మధ్యతరగతి మరియు దిగువ మధ్యతరగతి ప్రజలపై ఈ యొక్క యుద్ధ ప్రభావము వల్ల విపరీతమైనటువంటి ఒత్తిడి పెరిగే అవకాశము కనబడుతుంది. కాబట్టి ఒక సామాన్యమైనటువంటి భారతీయుడు ఈ పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం అన్నమాట. అంటే ఏం చేయాలి? పెట్టుబడుల్ని, అంటే డబ్బుల్ని కొంచెం జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అందుకే మేదిని జ్యోతిష ప్రకారము ఈ ఈ సందర్భంలో కొన్ని రంగాలు బలపడే అవకాశం ఉంటుంది. ఆ రంగాలేంటో చెప్తాను. ముఖ్యంగా వాటిలల్లో పెట్టుబడి పెడితే మీకు లాభం జరిగే అవకాశం ఉంటుంది. అంటే మొత్తం ఫస్ట్ దేశానికి చెప్పుకొద్దాము. ముఖ్యంగా డిఫెన్స్ సెక్టారు బలపడుతుంది. అదేవిధంగా పవర్ సెక్టారు, ఎలక్ట్రానిక్ సెక్టారు, కాపర్, రాగికి సంబంధించినటువంటి పరిశ్రమలు, అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టారు పెరిగే అవకాశం ఉంటుంది. అది కాకుండా ఫెర్టిలైజర్, ఎరువులు, వ్యవసాయ పరిశ్రమలు, స్పేస్ టెక్నాలజీ, షిప్పింగు, ఈ రంగాలు, అంటే ఇప్పుడు వచ్చేటువంటి పరాభవనామ సంవత్సరం కూడా దీనికి బలాన్ని ఇస్తూ ఉంటుంది. ఈ రంగాలు మంచి వృద్ధి చూపెడతాయి. అంటే మీరు ఏమైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి రంగాలలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. మరి బంగారం, వెండి పరిస్థితి ఏంటి? బంగారం కొనవచ్చా? అదేవిధంగా వెండి కొనవచ్చా? లేదా ఈ యొక్క ధరలు దిగుతాయా అని మీకు ఒక ప్రశ్న సాధారణంగానే ఉంటుంది. ఈ యుద్ధ కాలంలో పెట్టుబడిదారులు సాధారణంగా సెక్యూర్డ్‌గా ఆలోచిస్తూ స్థిరమైనటువంటి ఆస్తుల వైపు వెళ్తుంటారు. మేదిని జ్యోతిష ప్రకారము శుక్రుడు మరియు గురువు ఇద్దరు కూడా ఈ బంగారానికి లేదా బంగారానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయానికి ప్రభావితం చూపెడుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళ ప్రభావం ఉంటుంది. ఈ బంగారము ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వెండి ధరలు కూడా బలంగా పెరిగే అవకాశం ఉంటుంది. వీటిలో పెట్టుబడి పెట్టడం కూడా ఇది మంచిదే. అంటే జ్యోతిషపరంగా ఇప్పుడు నన్ను అడిగితే బంగారం కొనుక్కోండి. బంగారం కొని జాగ్రత్తగా పెట్టుకోండి. దిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక నెక్స్ట్ అత్యంత ముఖ్యమైనటువంటి రంగం ఏంటంటే రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ చాలామంది ఏమనుకుంటారంటే ప్రభుత్వాలు మారినప్పుడు రియల్ ఎస్టేట్ రంగం కూడా ఫ్లక్చుయేట్ అవుతుంది, దాంతోపాటు మనం బెనిఫిట్ అవుతాము అని అనుకుంటాము. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వర్ష లగ్నము లేదా జగర్ లగ్నాన్ని అనుసరించి అపార్ట్మెంట్స్ మరియు కమర్షియల్ భవనాలు ఏవైతే ఉన్నాయో వాటి ధరలు తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే మీరు ఇప్పుడు అపార్ట్మెంట్ కొనాలనుకుంటే కొంచెం ఆగండి, తొందరపడకండి. ఎందుకంటే అపార్ట్మెంట్స్ ధరలు దిగే అవకాశం ఉంటుంది. కానీ వ్యవసాయ భూమి లేదా అంటే నల్లరేగడి పంటలు ఉంటాయి కదా, వీటికి సంబంధించినటువంటి ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలికంగా ఇప్పుడు ఈ రంగంలో పెట్టుబడి పెడితే మాత్రం తర్వాత మీరు లాభం తీసుకునే అవకాశం ఉంటుంది. ఒక మాట చెప్తాను, అపార్ట్మెంట్స్ కొనేవాళ్ళు మాత్రం కాస్త ఆగండి. కొంచెం మీరు ఏప్రిల్ తర్వాత లేదా మే తర్వాత ఇంకా తగ్గుతాయి. ఇంకా చివరిగా ఒక మాట చెప్తాను. ప్రపంచం ఇప్పుడు ప్రస్తుతానికి ఒక అన్సర్టనిటీ లేదా అనిశ్చిత పరిస్థితిలో ఉంది. యుద్ధాలు, ఆర్థిక ఒత్తిళ్ళు, రాజకీయ మార్పుళ్ళు ఇవన్నీ కలిసి ఒక కొత్త పరిస్థితులను సృష్టిస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు ఆలోచించి ఆచితూచి ముందరికి అడుగు వేయాల్సి ఉంటుంది. కానీ ఈ పరిస్థితులలో భారతదేశం మాత్రం ఒక గొప్ప కీలకమైనటువంటి మార్పు చెందే, అంటే గొప్ప పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు ఏ రకంగా భయపడాల్సిన అవసరం లేదు.
ఏదో యుద్ధం అయిపోయి, యుద్ధం వచ్చి మనకేదో ఇబ్బంది కలుగుతది. అట్లాంటి భయాలేం అక్కర్లేదు. ఆర్థిక నిర్ణయాలు మాత్రం జాగ్రత్తగా తీసుకోండి. ఇప్పుడు కొత్త పెట్టుబడులు దాదాపు పెట్టే ప్రయత్నం చేయకండి. మీరు ఏప్రిల్ తర్వాత పెట్టుకోండి. ఎందుకంటే రాబోయే కొన్ని సంవత్సరాలు ప్రపంచ చరిత్రలో చాలా కీలకమైనటువంటి కాలంగా ఉండే అవకాశం ఉంటుంది. మీరందరూ గూడా ఆ పరమేశ్వరుడి కృప వల్ల మంచి ఫలితాలు పొందుతారని చెప్పేసి ఆశిస్తూ, నేను మీ డాక్టర్ వేణుమాధవ్ శర్మ. చూస్తూనే ఉండండి అద్వైతం యూట్యూబ్ ఛానల్. నమస్కారం.